శ్రమల దినాల్లో ఉన్నాము. हम इन दुख दिनों में है, क्लेश के दिनों में है। 40 దినాలు ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. 40 दिन के उपवास रखने वाले भी हैं। ఉపవాసం ఉండి దేవుని యొక్క సిలువకు దగ్గరగా యేసు ప్రభు ఆ మోసిన సిలువకు దగ్గరగా రావాలని చాలా మంది ఆశపడుతున్నారు. उपवास रहते हुए प्रभु यीशु मसीह ने जो क्रूस उठाया था उसका निकट आने के लिए बहुत लोग यत्न कर रहे हैं। పిల్లారా, प्रियो, నేను చెప్పుకున్న వాక్యం మనం कल का दिन हमने सुना था वचन। యేసు ప్రభు శిష్యులతో మీరందరూ ఈ రాత్రి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు అని చెప్పినప్పుడు మరి పేతురు ఏమన్నాడంటే, నేను అందరూ పోయినా నేను పోనన్నారు. అలానే శిష్యులు కూడా అన్నారు. यीशु मसीह ने उस रात को कहा था, कल ही हमने सुने थे, तो आज रात आप सब मुझे छोड़ के चले जाओगे करके चेलों से कहा। जब पतरस ने कहा मैं बिल्कुल नहीं आपको छोड़ के नहीं जाऊंगा, इसी प्रकार बाकी चेलों ने भी बोला था। పేతురు అనుకోవచ్చు, पतरस ने सोचा होगा ఈయనకి ఎట్లా తెలుసు, ये कैसे जानते हैं यीशु, ఈయనేదో అలా చెప్తున్నాడులే, वे ऐसे ही बोल रहे होंगे यीशु मसीह, అట్లా చెప్తున్నాడులే, अपना आप ही कह रहे होंगे, మనం ఎందుకు పారిపోతాం, मैं क्यों भाग जाऊंगा, మనకేం పని, मुझे क्या करना है। ఎలాంటి ఇష్టం పరిస్థితులు వచ్చినా కానీ మేము పోము, कितना भी मुश्किल घड़ी आ जाए तब भी यीशु को नहीं छोड़ेंगे, యేసు ప్రభువుని పెట్టి పోము, यीशु को छोड़ के नहीं जाएंगे। ఈయనేదో అలా చెప్తున్నాడులే అనుకున్నారు. यीशु ऐसा ही बोल रहे होंगे करके सोचा था, ఎందుకంటే क्योंकि యేసు ప్రభువుని మానవ మాతృడు అనుకుంటున్నారు. मसीह यीशु को लेकर वो समझते थे कि ये केवल एक इंसान है, మనలాంటి మనిషి అనుకుంటున్నారు. तो हमारे जैसा एक मानव है करके सोच रहे थे। అందుకే इसी वजह యేసు से ప్రభు ఈ మాట చెప్పినప్పుడు, मसीह यीशु ने ये बात कहा था। కానీ ఇంకొక విషయం, एक और बात भी है, యేసు ప్రభు తనంతట తాను చెప్పలేదు. यीशु मसीह अपने ओर से कुछ नहीं कहा था, లేఖన భాగాల్లో ప్రవక్తలు చెప్పిన మాటల యొక్క లేఖన భాగాల్లో తీసుకు చెప్తున్నాడు. तो भविष्यवक्ताओं ने जो बात लिखे थे पहले से उन्हीं में से लेकर ही बता रहे थे। ఎందుకంటే యేసు ప్రభు ప్రవచన పురుషుడు. क्योंकि यीशु मसीह भविष्यवक्ताओं की बातों के अनुसार पैदा हुआ యేసు है। ప్రభు మనలాంటి మనిషి కాదు. यीशु मसीह हमारे समान मनुष्य नहीं है, కానీ మనలాగా ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది? फिर भी हमारे समान क्यों इस संसार में उनको आना पड़ा, ఎందుకంటే क्योंकि మనతో మాట్లాడాలి. हमसे बात करना है। దేవుడు తను చేసుకున్న మనిషితో మాట్లాడాలని ఎంతో శ్రద్ధగా ఉన్నాడు. तो परमेश्वर जो है अपने बनाए गए मनुष्यों को लेकर ये चाहते कि मैं बात करूं उनसे। మనందరికీ తెలుసు, हम सब जानते हैं దేవుడు ఆత్మ. परमेश्वर जो है आत्मा है, దేవుడు ఆత్మ. परमेश्वर आत्मा है, దేవునికి ఆకారం లేదు. परमेश्वर का कोई रूप नहीं है, దేవునికి ఆకారం कोई లేదు. आकार नहीं है, ఎందుకంటే क्योंकि ఆయన ఈ సృష్టిలో మరి శరీరపరంగా ఉంటే ఆయన ఈ సృష్టి కూడా ఆయన్ని మరి ఆపలేదు. अगर वो शरीर के अनुसार होता तो ये सृष्टि भी उनको नहीं रोक सकती थी। అందుకని इसलिए ఆయన సృష్టిని సృష్టించిన దేవుడు, वो सृष्टि को बनाने वाला परमेश्वर है। ఆయన ఆత్మ ఉన్నాడని యేసు ప్రభువు వారు చెప్పాడు. यीशु मसीह ने कहा था परमेश्वर जो है आत्मा है, ఆత్మకి ఆకారం ఉండదు, आत्मा का कोई आकार नहीं होता, ఆత్మకి అవయవాలు ఉండవు. आत्मा को कोई अंग नहीं होंगे। కాబట్టి దేవుడు ఎవరు? इसलिए परमेश्वर कौन है? ఆత్మ ఉన్నాడు. आत्मरूपी है। మరి ఆత్మదేవుని యొక్క ఉద్దేశాలని ఈ భూమి మీద తను పుట్టించుకున్నటువంటి మనుషులకు తెలియజేయాలంటే ఆ దేవుడే తన కుమారుని భూమి మీద పంపించాడు. इसलिए आत्मरूपी परमेश्वर ने अपने उद्देश्य को इन मनुष्यों के बीच में प्रकट करने के लिए परमेश्वर ने अपने पुत्र को इस संसार में भेजा। అసలు యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే, आखिर यीशु मसीह क्यों आया था? దేవుని పక్షముగా మనుషులతో మాట్లాడటానికి వచ్చాడు. मनुष्यों यानी कि परमेश्वर की ओर से मनुष्यों से बात करने के लिए आए हैं यीशु। దేవుడు మాట్లాడాలనుకున్నాడు, परमेश्वर ने चाहा मैं मनुष्यों से बात కానీ करूं, దేవుడు ఆత్మ. लेकिन परमेश्वर तो आत्मा है, ఆయనకు పెదాలు లేవు, वो होंठों नहीं है, उनके पास होंठ नहीं ఆయనకు है, చేతులు లేవు, ना उनके पास हाथ है, ఆయనకు నాలుగు లేదు. ना इनके जीभ है, కానీ लेकिन ఆయన మనుషులతో మాట్లాడాలనుకున్నాడు. वो मनुष्यों से बात करना चाहा। అంటే దేవునిలో ఉన్నటువంటి ఆలోచనలు, దేవునిలో ఉన్నటువంటి ఆ చిత్తాన్ని, ఆయన యొక్క ప్రణాళికని మనుషుల మధ్యలోకి తీసుకురావాలని యేసు ప్రభువును భూమి మీద పంపించాడు. मसीह यीशु को इसलिए धरती में भेजा है कि परमेश्वर के अंदर की इच्छा को, अपने उद्देश्य को, अपने तत्व को मनुष्यों के बीच में प्रकट करे। మనుషులందరూ పాపులు అని తెలుసు. मनुष्य तो सभी पापी हम जानते हैं, అందరూ పాపులే. सबके सब पापी है। పాపులు కాబట్టే पापी है इसलिए దేవుడు కావాలనుకుంటున్నారు. तो परमेश्वर को चाहते हैं। పాపులు కాబట్టే मनुष्य पापी है, దేవుడు కావాలనుకుంటున్నారు. हर एक चाहता है कि मेरे लिए परमेश्वर हो। నిజంగా भगवान మనిషి हो। కనుక పాపి కాకపోతే अगर मनुष्य पापी नहीं होता దేవుడు మాకు వద్దనుకునేవాడు. तो हर एक सोचता मुझे परमेश्वर की आवश्यकता नहीं। పక్షులకు దేవుడు కావాలా? क्या पक्षियों के लिए भगवान की आवश्यकता है? పశువులకు దేవుడు కావాలా? पशुओं के लिए भगवान की आवश्यकता है? పాకే పురుగులకు దేవుడు కావాలా? जो रेंगने वाले कीड़ों के लिए परमेश्वर की आवश्यकता है?
వాళ్ళకి దేవుడు కావాలా? क्या उनके लिए चाहिए परमेश्वर? వాళ్ళ మందిరాలకు వెళ్తారా? क्या वो मंदिरों में जाते हैं? వాళ్ళు ఏమైనా పూజలు చేస్తారా? वो जंतु जानवर पक्षी जो है पूजा पाठ करते हैं? చెయ్యు. नहीं करते. మరి మనిషి ఎందుకు చేస్తున్నాడు? केवल इंसान ही क्यों करता है? మనిషికి దేవుడు కావాలి, इंसान के लिए परमेश्वर चाहिए, దేవుడు కావాలి. चाहिए. అందుకని इसलिए మనిషికి దేవుడు కావాలి కాబట్టి మనిషి తప్పిపోకుండా ఉండటానికి తన యొక్క చిత్తాన్ని భూమి మీద మనుషులకు తగ్గ తీసుకురావడానికి తన కుమారుని భూమి మీద పంపించాడు. तो मनुष्यों को तो परमेश्वर चाहिए, यानी कि भगवान चाहिए. इसलिए परमेश्वर ने क्या किया कि मनुष्य अपने उद्देश्य से परमेश्वर से कभी ना भटके करके अपने उद्देश्य को प्रकट करने के लिए यीशु मसीह को भेजा है. ఈ పేతురు ఈ శిష్యులైతే ये चेले जो है यीशु मसीह का, ఆయన ఏదో అట్లా చెప్పుంటాడులే, तो उन्होंने पतरस ने सोचा होगा, बस उन्होंने यूं ही कह दिया, నేను 3 సార్లు నేను కోడి పోయి మునిపే నువ్వు 3 సార్లు నిరగమంటావు, तो मुर्गा बांधने से पहले 3 बार मेरा इनकार करोगे बोले. అలానే చెప్తారులే, वो अपना आप ही कहा होगा, అలానే అంటాడులే इसी అనుకున్నారు. प्रकार बोल रहे करके सोचा होगा, ఎందుకంటే మనిషి రూపంగానే చూశారు ఆయన. क्योंकि यीशु को केवल इंसान बोलकर समझा इन्होंने. చాలా సార్లు వాళ్ళు సాక్ష్యం చెప్పారు, कई बार यीशु को लेकर गवाही बताए थे, కానీ సమయం వచ్చేటప్పటికి కష్టకాలం వచ్చేటప్పుడు మనిషి దేవుణ్ణి మర్చిపోతాడు. लेकिन ऐसी कोई मुश्किल घड़ी आने से इंसान जो है परमेश्वर को भूल जाता है, దేవుణ్ణి మర్చిపోతాడు. परमेश्वर को भूल जाता है. ఎందుకంటే क्योंकि దేవుణ్ణి ఎందుకు మర్చిపోతాడు మనిషి అంటే, इंसान क्यों परमेश्वर को भूल जाता है? దేవుడి కంటే కూడా బాధలు ఎక్కువైపోతాయి. तो परमेश्वर से बढ़कर अपना तकलीफ ज्यादा समझने लगता है. ఇప్పుడు వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు? अभी क्यों वो लोग तकलीफ में हैं? యేసు ప్రభు ఏంటి यीशु मसीह నా क्यों గడి వచ్చింది అంటాడు, कहता है मेरी घड़ी आ पहुंची है. నేను ఇక ఈ లోకం నుంచి వెళ్ళాలంటాడు, यीशु मसीह कहता है मुझे अब इस संसार से जाना है, నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను. मैं पिता परमेश्वर के पास से आया हूं. కావాలంటే ఒకసారి యోహాను సువార్త आप देखिए यूहन्ना सुसमाचार 13వ అధ్యాయం కనుక చూస్తే अध्याय 13 देखिए, 3వ వచనం इसमें तीसरे वचन में लिखा చూడండి. है, బైబిల్లో చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చూడండి, पवित्र ग्रंथ बाइबल में से देखिए 13 अध्याय का యోహాను సువార్త यूहन्ना सुसमाचार 13వ అధ్యాయము अध्याय 13 3వ వచనం. तीसरा वचन. తండ్రి చూడండి, కింద రాయబడి ఉంది, తండ్రి తన చేతికి సమస్తం అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి అని రాయబడింది అక్కడ చూడండి. ये लिखा है, यीशु ने ये जानकर कि पिता ने सब कुछ मेरे हाथ में कर दिया है और मैं परमेश्वर के पास से आया हूँ और परमेश्वर के पास जाता हूँ. చూసారా? देखा యేసు ప్రభు అంటున్నాడు, मसीह यीशु क्या దేవుని कहता దగ్గర నుంచి వచ్చాను నేను, है? कहता है कि मैं परमेश्वर के पास से आया हूँ, దేవుని దగ్గర నుంచి వచ్చాను, परमेश्वर के पास से आया हूँ, మళ్ళా నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి. फिर से मैं परमेश्वर के पास जाता हूँ. ప్రియులారా, प्रियो, కానీ ఇక్కడ యేసు ప్రభుకి మనకున్న తేడా ఏంటంటే, मसीह यीशु का और हमारे बीच में फर्क क्या है कि యేసు ప్రభు చనిపోవాలి, यीशु मसीह का मृत्यु होना है, పరిశుద్ధ రక్తం ద్వారా కడగబడి మన పాపం నుంచి విముక్తులు అవ్వాలి. पवित्र लहू के द्वारा हम सब धुल जाना है, हम सब पापी से पवित्र होना है. కానీ ఈ భూమి మీద అందరికీ మరణం వస్తుంది, लेकिन इस धरती पे सभी इंसान को मृत्यु आती అందరు है, చనిపోతారు. सबके सब मृत्यु हो जाते हैं. కానీ మనం ఎందుకు చనిపోతున్నా మానవులు? तो इंसान क्यों मरते हैं? శాపం. शाप की वजह से. చాలా మందికి ఈ విషయం తెలియదు. बहुत सारे लोगों को ये बात नहीं मालूम. మనిషి ఎందుకు చనిపోతున్నాడు? इंसान का मृत्यु क्यों होती है? పాపం. पाप की वजह से. పాపం వలన మరణం వచ్చింది, पाप की वजह से मृत्यु आ गई, అందుకే మనిషి చనిపోతున్నాడు. इसलिए इंसान की मृत्यु हो रही. మరి యేసు ప్రభు కూడా చనిపోయాడుగా. फिर कह सकते हो यीशु मसीह भी मृत्यु सह కానీ लिया. యేసు ప్రభు మరణం ఎలాంటిదంటే, यीशु मसीह का मृत्यु किस प्रकार हुआ? పాపుల కొరకు ప్రాణం పెడతానికి యేసు ప్రభు వచ్చాడు ఈ భూమి మీద. यीशु मसीह इसलिए आए थे इस धरती में पापियों के खातिर अपना प्राण देने के लिए. తన ప్రాణం పెడితేనే గాని उसका अपना प्राण देने से ही, ఆ రక్తం ద్వారా उस पवित्र लहू के द्वारा, మనలాంటి పాపులకు విమోచన కలుగుతుంది. तो सभी पापियों के लिए छुटकारा मिल जाती है. అందుకే బాప్తిస్మిచ్చి యోహాను 2 సార్లు యేసు ప్రభుని దేవుని గొర్రె పిల్ల అన్నాడు. కావాలంటే చూడండి ఒకసారి. आप देखिएगा, यूहन्ना जो है बपतिस्मा देने वाला, उसने यीशु मसीह को लेकर कहा ये परमेश्वर का मेमना है बोला. ఎందుకని? क्यों? ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు నెరవేర్చడానికి వచ్చాడు. व्यवस्था को पूरा करने के लिए मसीह यीशु आए. ధర్మశాస్త్రంలో గొర్రెల్ని మేకల్ని బలిచ్చేవారు. तो पहले हम देखते हैं कि पुराने दिनों में भेड़ बकरियों को बलि दिया करते थे. పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా ఏంటంటే, पुराने नियम का नए नियम का अंतर क्या है कि పాత నిబంధన అనేది చేతులతో చేసే వాటికే మనకు ఆశీర్వాదం. तो पुरानी व्यवस्था जो है हाथों के द्वारा करने की कामों की वजह से समझते कि आशीर्वाद मिलता ఆ है, విధులు ఆ కట్టడలు చేయాలి. इसीलिए उसका उस नियमों को कानून को पालन करना पड़ता था. కానీ క్రొత్త నిబంధన అలా కాదు. लेकिन नया नियम ऐसा नहीं. క్రొత్త నిబంధన అనేది కృప. तो नया नियम में अनुग्रह दिखाया गया, కృప. यानी कि कृपा. అందుకే అంటాడు, పని చేయని వారికి
దేవుడు తన యొక్క కృపను అనుగ్రహించాడు. तो जो काम नहीं करा, जो योग्य नहीं है, उनको परमेश्वर ने अपने अनुग्रह दिया है. పాత నిబంధనలో पुराने नियम में గొర్రెలు తీసుకోవాలి, भेड़ बकरी को लेना है, కడగాలి, धोना है, దాని అంతరాలు తీయాలి, उनके आंतड़े निकालनी పేగులు है, తీయాలి, उनके आंतड़े हटानी है, మరి కలేజ తీయాలి, उनको कलेजा निकालना है, ఈ మేకను తీసుకెళ్ళాలి, बकरी को ले जाना है, కట్లు పేర్చాలి, तो लकड़ियां बिछानी है, ఆ బలిపేట మీద పెట్టాలి, उस वेदी के ऊपर रखनी है, నిప్పు పెట్టాలి. उसको आग लगानी ఇదంతా है. చేతులతో చేసేది ఇదంతా. ये सारा कुछ काम जो हाथों से करने वाला है. కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు కల్లా लेकिन नया नियम में आके देखते हैं, కృప, यहाँ पे कृपा दिखाते కృప हैं. कृपा అంటే यानी कि మనకు దానికి యోగ్యులంగానే మనకి యోగ్యులుగా మనల్ని చేశాడు. तो हम उस योग्य नहीं थे, परमेश्वर ने अपनी कृपा के द्वारा योग्य बनाया. ఇప్పుడు ఇవన్నీ మనం చేసే పర్లేదు. अभी ये सारे बलि वगैरह देने की जरूरत नहीं. మన చేతులతో చేసిన దానికి దేవుడు మనల్ని ఆశీర్వదించడు. हम अपने हाथों से परमेश्वर के लिए जो कुछ भी करते हैं ना, उसे हमें कोई आशीष नहीं मिलेगा. దేవుడే తన కుమారుడు పంపించి చేపించాడు. परमेश्वर ने अपने पुत्र को इस संसार में भेजा, जो कुछ करना था उन्हीं के द्वारा करवाया. రండి యోహాను సువార్త देखिए यूहन्ना सुसमाचार 1వ అధ్యాయం पहले अध्याय 29 కనుక చూస్తే 29 वचन में देखने से మొట్టమొదటి ఏమన్నాడంటే, सबसे पहले क्या कहता చూడండి, है, देखिए మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోసం దేవుని గొర్రె పిల్ల. दूसरे दिन उसने यीशु को अपनी ओर आते देखकर कहा, देखो ये परमेश्वर का मेमना है जो जगत का पाप उठा ले जाता है. ఇక్కడ ఏమంటున్నాడు, क्या कहता है? మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, दूसरे दिन यीशु को अपने ओर आते हुए यूहन्ना ने देखा. చూసి ఏమన్నాడు, देखकर क्या कहता है, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. देखो ये परमेश्वर का मेमना है जो जगत के पाप उठा के ले जाता है. తర్వాత उसके बाद మళ్ళా మనం 35-36 కనుక చదివితే, इसी में 35वें अध्याय वचन और 36 वचन देखेगा. మరునాడు మరలా యోహాను అతని శిష్యులతో ఇద్దరును నిల్చుండగా అతడు నడుచుచున్న యేసును వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పెను. तो दूसरे दिन फिर यूहन्ना और उसके चेले में से 2 जन खड़े हुए थे और उसने यीशु पर जो जा रहा था दृष्टि करके कहा, देखो ये परमेश्वर का मेमना है. పూర్వకాలంలో మరి గొర్రెల్ని మేకల్ని బలిచ్చేవారు. हमारे पूर्वज जो है भेड़ बकरियों को बलि दिया करते थे. మన దేశంలో కూడా, अपने देश में भी, మన భారతదేశంలో కూడా अपने भारत देश में भी మొట్టమొదట सबसे पहले నరబలిచ్చేవాడు, नर बलि दिया करते थे, మనుషుల్ని బలిచ్చేవాడు. यानी कि इंसान को बलि देते थे. తోడా కొంచెం నాగరికత పెరుగుతున్న కొద్దీ, जैसे थोड़ा समय बढ़ता गया అరే మనుషుల్ని ఎందుకు బలియాలి तो सोचने लगा इंसान को क्यों बलि देना है. అని ఆవులను బలిచ్చేవాడు. तो उसके बाद गाय को बलि देने लगा, ఆవును బలిచ్చేవాడు. गाय को बलि देने लगा. మళ్ళీ కొంచెం నాగరికత నడుస్తుంది, जैसा थोड़ा समय और बढ़ता गया, ఆవులను ఎందుకు బలియాలి, गाय को क्यों बलि देना है, మేక గుర్రాలను బలిత్తం మొదలు పెట్టారు. घोड़ों को बलि देना शुरू कर दिया. గుర్రాలని అశ్వమేధ యాగం అంటారు. उसको बोलते हैं अश्वमेध करके. అశ్వమేధ अश्वमेध గుర్రాలను బలిచ్చారు. घोड़ों को बलि देना शुरू అరే किया. గుర్రాలు మనకు పనికి వస్తున్నాయి, घोड़े तो हमारा सवारी के लिए काम आता గుర్రాలను है, ఎందుకు బలియాలి, क्यों घोड़ों को बलि देना है. మరలా మేకలను బలిచ్చారు. उसके बाद बकरियों को बलि देने लगा, మేకలను బలిచ్చారు. बकरियों को. మెల్లమెల్లగా నాగరికత పెరుగుతున్న కొద్దీ जैसे नागरिकता बढ़ता गया, పెద్దలు కూర్చొని ఆలోచించారు, पूर्वजों ने बैठ के सोचने लगा, అనవసరంగా జీవులను చంపటం ఎందుకు, बेकार में क्यों जीव का खत्म करना है, ఎందుకు మనుషులను చంపటం ఎందుకు. क्यों इंसान को मारना. ఆ రక్తం అంతా భూమి మీదకి వెళ్ళిపోయింది, जितनी बलि हमने दिया है सारा लहू धरती में चला गया, భూమి మీదకి వెళ్ళిపోయింది. धरती के अंदर गया. ఆ భూమిలో మలిసే ఆ కూరగాయల్ని, ఆ పళ్ళు, వాటన్నిటిని ఆకుల్ని దేవుడికి ఇద్దాం అనుకున్నారు. तो इंसान ने सारा ये सोचने लगा, जितने बलि हमने दिए वो सारा लहू धरती में चले गया. धरती के द्वारा जो भी उपज आता है, फल फ्रूट पत्ते कोई कुछ भी हो, धान, ये परमेश्वर को चढ़ाएंगे करके सोचा. కానీ మన భారతదేశానికి ధర్మశాస్త్రం లేదు. लेकिन हमारी भारत देश में व्यवस्था नहीं था, ధర్మశాస్త్రం మనకు లేదు. व्यवस्था नहीं थी. అది ఇజ్రాయెల్కి ఇచ్చాడు. वो व्यवस्था जो है सबसे पहले इजरायलियों को दिया गया. అక్కడి నుంచి దేవుడు ఎన్నుకున్నాడు, तो वहां से परमेश्वर ने चुना है, ఒక మనిషిని ఎన్నుకున్నాడు. एक इंसान को चुना. ఎందుకని అక్కడ ఎన్నుకోవాల్సి వచ్చింది, क्यों वहां चुनना पड़ा. మొత్తం ఈ విశ్వానికి మొత్తానికి అది నడిబొడ్డు కేంద్రం. तो इजराइल जहाँ रहते हैं वो जगह जो है पूरा दुनिया का बीच का हिस्सा है. యెరూషలేము అనేది ఈ ప్రపంచం మొత్తం
మొత్తానికి ఒక నడిబొడ్డు అన్నమాట అది. तो यरूशलेम जो है ये दुनिया भर का बीच का सेंटर पॉइंट है वो. అందుకే దేవుని ఆలోచన లేరు, మనిషి ఆలోచన లేరు. इसलिए कहते हैं कि हम परमेश्वर का सोच अलग है, हमारा सोच अलग है. యెరూషలేములో ఎందుకు పుట్టాడు? वहाँ यरूशलेम में ही क्यों पैदा हुआ है? ఎందుకు పుట్టాల్సి వచ్చిందంటే क्यों पैदा होना అది पड़ा? ప్రపంచాల మొత్తానికి కూడా మధ్యస్థంగా ఉంది. वो दुनिया भर की जगह अगर हम देखेंगे तो वो बीच का हिस्सा है. బీహార్లో పుడితే अगर मान लीजिए बिहार में पैदा हुआ, ఏమంటారు? लोग क्या कहेंगे? బీహార్ దేవుడు. बिहार का भगवान. హర్యానాలో పుడితే हरियाणा में पैदा हुआ तो హర్యానా దేవుడు. हरियाणा का भगवान बोलेंगे. రాజస్థాన్లో పుడితే राजस्थान में हुआ, రాజస్థాన్ దేవుడు. राजस्थान का भगवान कहेंगे. అందుకనే इसलिए దేవుడు ఏం చేశాడంటే परमेश्वर ने क्या ఈ किया? విశ్వాన్ని మొత్తానికి నడిబొట్టుని ఎన్నుకున్నాడు. तो दुनिया भर का बीच का हिस्सा यानी कि सेंटर पॉइंट को उन्होंने चुना. బైబిల్లో రాయబడి ఉంది. बाइबल में लिखा हुआ है. అందుకనే इसलिए అక్కడ పుట్టాడు ఆయన. वहाँ पैदा हुआ यीशु मसीह. అక్కడ పుట్టాల్సి వచ్చింది. वहाँ पैदा होना पड़ा. ఎవరికి పుట్టాడు? किसको पैदा हुआ? కన్యకకు పుట్టాడు. कुमारी को जन्मा है. బైబిల్ మీద రాయబడి ఉంది. बाइबल में लिखा हुआ है. బైబిల్లో రాయబడి ఉంది. लिखा हुआ है बाइबल में. పాత నిబంధనలో ఉంది, पुराने नियम में भी है, కొత్త నిబంధనలో ఉంది. नया नियम में. పాత నిబంధనలో ఒక ప్రవచనము, पुराने नियम में भविष्यवाणी किया गया है, కొత్త నిబంధనలో నెరవేర్పు. तो नया नियम में उस भविष्यवाणी का पूरा किया है. కాబట్టి इसलिए ఇక్కడ ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు. वो मेमना बनकर आए हैं. కానీ మనం చెట్లో ఫలాలో ఏయో ఆకులో ఇస్తే దేవునికి ఇష్టం లేదు. जैसे हम फूल फल पत्ते जो कुछ भी परमेश्वर को देते हैं भगवान को, उससे परमेश्वर प्रसन्न नहीं होगा. ఇవన్నీ మన కొరకు, ये जो कुछ भी दिया गया है वो इंसान के लिए ఈ दिया गया. మనుషుల కొరకు, इंसान के लिए दिया गया. దేవుని కొరకు కాదండి. ये परमेश्वर की आवश्यकता नहीं దేవునికి है. ఇవ్వటానికి కాదు. ये परमेश्वर को देने की जरूरत नहीं है. పళ్ళు మనం తినాలి. फल फ्रूट हम खाए, ఆకులు అలమలు ఉన్నాయి. जो पेड़ पौधे हैं पत्ते हैं ఈ ఔషధాలకు పనికి వస్తున్నాయి. औषधि के रूप में काम आता है. ఈ మనం వాడుకోవాలి. ये सारा इंसान का काम आने के लिए. దేవునికి ఇవ్వటానికి కాదండి. परमेश्वर को देने की जरूरत नहीं है. దేవునికి ఏం కావాలి తెలుసా? परमेश्वर को क्या चाहिए पता है? మానవ హృదయం కావాలి. इंसान का हृदय चाहिए. మానవ హృదయం इंसान का అంటే हृदय మార్పు కావాలి. यानी कि वो हृदय पवित्र और बदलना है. మనిషిలో మార్పు, మారు మనసు కావాలి. इंसान के अंदर एक मन फिराव आना चाहिए. కాబట్టి इसलिए అందుకే యేసు భూమి మీదకి వచ్చాడు. इसीलिए मसीह यीशु को धरती में भेजा. ఎన్నోసార్లు శిష్యులకు తెలియజేసాడు. कई बार ये बातें चेलों को बताया था. కానీ శిష్యులు ఆ సమయంలో ఈయన దేవుని కుమారుడే గాని ఏదో అలా చెప్తున్నాడులే, మనము 3 సార్లు నేను అబద్ధం ఆడతానంట, కోడికి ముందే మనం అందరం తొలగిపోతామంట, ఏదో చెప్తున్నాడు అనుకున్నాడు. तो कई बार चेलों ने यीशु मसीह को तो समझ लिया था परमेश्वर का पुत्र है बोल के, फिर भी कभी कभी वो सोचने लग जाते हैं कि इंसान के तौर पर ये तो ऐसा ही बोल दिया, हम भटक जाएंगे, हम झूठ बोलेंगे, यीशु को इनकार करेंगे, वैसा ही बोल रहा था करके ఈనాడు सोचा. మన క్రైస్తత్వం ఎట్లా ఉందంటే आजकल मसीह लोग भी कैसे हैं? ఏదో వాక్యం చెప్తున్నారులే, हरे वचन बता रहे, ఏదో ఒకటి చెప్తున్నారులే, कुछ ना कुछ तो बताना है, ఏదో మనం వింటున్నాంలే, हम सुन रहे, ఆయన చెప్తున్నాడు, वो बताते हैं, మనం వింటున్నాం. हम सुनते हैं. కానీ అది దేవుని వాక్యము, लेकिन ये परमेश्वर का वचन है, అది నమ్మాలి. उस पर भरोसा करना है. బాధలు వచ్చినప్పుడు, जैसे तकलीफ आ जाती है, శోధనలు వచ్చినప్పుడు कुछ परेशानी आ जाती है, మనం పడిపోకుండా हम ठोकर ना ఆ खाएं. వాక్యం మనకు బలం ఇవ్వాలి. ये वचन जो है हमें बल देना है. అందుకే నేను నీకు వాక్యం చూపించాను. इसलिए कल का दिन मैंने आपको एक वचन दिखाया 1 था. కొరింథీ पहला कुरिन्थी 10-12 చూపించాను. 10वां अध्याय का 12वें वचन बताया 1 था. కొరింథీ पहला कुरिन्थी का 10-12 చెప్పాను నేను. 10वें अध्याय का 12वें वचन. విశ్వాసములో నిలబడ్డవాడు పడకుండా చూసుకోవాలి. तो विश्वास में जो स्थिर है वो चौकस रहे, को कभी ना गिरे. అర్థమవుతుందా? समझ में आ रहे हैं? నిలబడ్డ వాళ్ళు जो खड़े हैं పడకుండా वो చూసుకోవాలి. चौकस रहना कि कभी ना गिरे. అర్థమైందా? समझ में आ रहे हैं? కాబట్టి इसलिए ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से सुनिए. యేసు ప్రభు చూడండి, मसीह यीशु को लेकर ఆ सुनिए. గచ్చమైన తోటలో गेत्सेमनी बाग में गया. శిష్యులు చూస్తూ ఉండంగానే चले देख ही रहे थे, ఆయన ఒక యాతన పడుతున్నాడు. वो बड़ी यातना में था, ఆయన చాలా యాతన పడుతున్నాడు. बड़ी यातना उठा रहे थे. ఆ 26వ అధ్యాయము మత్తయి సువార్త मत्ती सुसमाचार 26वें अध्याय 38వ వచనం కనుక మనం చదివితే 38 वचन देखेगा तो అక్కడ యేసు ప్రభు అంటాడు वहाँ यीशु मसीह कहता है ఆ శిష్యులతోటి, चेलों से, నా ప్రాణం పోయేటంతగా నేను దుఃఖపడుతున్నాను అంటాడు. कहता है मेरा जी बहुत उदास है, यहाँ तक कि मेरा प्राण निकला जा रहा నా है, ప్రాణం పోయే అంతగా मेरा प्राण चले जाने पर है. దుఃఖం వస్తుంది నాకు. इतना बहुत उदास हो करके बोलता है, మీరు ఇక్కడే ఉండి तुम यही ठहरो, నాతో మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. मेरे साथ जागते रहो और प्रार्थना करते रहो. ఇప్పుడు యేసు ప్రభువు यीशु मसीह ఒక పాత్ర తీసుకొని వచ్చి అక్కడ పాత్ర గురించి చెప్పాడండి. वहाँ पे एक कटोरे लिए करके लिखा गया है. ఒక పాత్ర एक कटोरा लिया, చూడండి, देखिए
అది ఏ పాత్ర తెలుసా? वो कौन सी पात्र है, ఈ कटोरा है। పాపం అనే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ పాపం, ఆ పాపం అనేది ఆ కఠోరాలకు వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. तो हमें समझना होगा यीशु मसीह के हाथ में जो प्याला है उसमें दुनिया भर की इंसान जो पापी है उन सबका पाप उसके अंदर दिख रहा है। చూడండి, देखिए మీరు యెహెజ్కేలు एस्केल का ग्रंथ 23వ అధ్యాయము अध्याय 23 31 చూస్తే 31 वचन देखिएगा तो యెహెజ్కేలు एस्केल का पुस्तक 23వ అధ్యాయము 23वीं अध्याय 31 వచనం కనుక చూస్తే 31 वचन देखिएगा तो ప్రభువైన యెహోవా చలవిచ్చినది ఏమనగా, నీ అక్క పానము చేసిన లోతును ఎడల్పును గల పాత్రలోది నీవును పానము చేయవలెను. तो यह 31 और 32 में लिखा है, तू हाँ। अपनी बहन की लीक पर चली है, इस कारण मैं तेरे हाथ में उसका सा कटोरा दूंगा। प्रभु यहोवा यूं कहता है, अपनी बहन के कटोरे से तुझे पीना पड़ेगा जो गहरा और चौड़ा है, तो हंसे और टट्टों में उड़ाई जाएगी। మీరు యెహెజ్కేలు కనుక మీరు చదివితే अगर एहेजकेल आप पढ़ोगे అక్కడ అంతా కూడా పాపం కనిపిస్తుంది. అక్కడ यहाँ पे सारा पाप दिखाई देता है। అక్కడ మీరు తర్వాత చదవండి, आप बाद में इसको पढ़िएगा। యెహెజ్కేలు 23వ అధ్యాయం చదవండి. एहेजकेल का 23वें अध्याय पढ़ लीजिएगा। ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తున్నట్టు ఉంది ఇక్కడ. यहाँ पे ऐसा लगता है कि दो व्यक्तियों के बारे में बताया। 23వ అధ్యాయము 23वें अध्याय 4వ వచనం కనుక మనం చదివితే 4th वचन पढ़ेगा तो చూడండి అక్కడ ఏమంటున్నాడు. क्या कहता है, వారిలో పెద్దదాని పేరు ఒహోలా, ఆమె సహోదరి పేరు ఒహోలీబా. వీరు నాకు పెండ్లి చేయబడిన వారై కుమారులను కుమార్తెలను కనిరి. ఒహోలాయను పేరు షోమ్రోనుకును, ఒహోలీబాయను పేరు యెరూషలేమునకు చెందుచున్నది. कहता है कि उन लड़कियों में से बड़ी का नाम ओहोला और उसकी बहन का नाम ओहोलीबा था। वे मेरी हो गई और उनके पुत्र पुत्रियां उत्पन्न हुई। उनके नामों के अनुसार ओहोला तो शोमरोन और ओहोलीबा यरूशलेम है। ఇక్కడ ఈ 23వ అధ్యాయంలో ये 23वें अध्याय में ఆడు పాపం చేశారు. షోమ్రోను యెరూషలేము పాపం చేసిందని. तो यह शोमरोन और यरूशलेम जो है पाप किया करके बताया। ఇక్కడ చూడండి పిల్లారా, यहाँ देखिए ఇక్కడ ఒహోలాయను పేరు షోమ్రోనుకును, ओहोला का नाम तो शोमरोन, ఒహోలీబాయను పేరు యెరూషలేమునకు చెందుతున్నది. ओहोलीबा जो नाम है यरूशलेम को मिलता है। అంతేగాని इतना ही है। ఇక్కడ దేవుడు పెళ్లి చేసుకోడండి. तो परमेश्वर यहाँ पे शादी किया करके नहीं है। దేవుడు పెళ్లి చేసుకోడండి. परमेश्वर शादी नहीं करता। దేవుడు మనలాంటివాడు కాదండి. परमेश्वर जो भगवान हमारे जैसा नहीं है। భగవానుకు పెళ్లిళ్ళు ఉండవండి. भगवान के लिए कोई शादी नहीं होती। ఎందుకని? क्यों? భగవాన్ ఎవరు? దేవుడు ఎవరు? कौन है भगवान? ఆత్మ. आत्मा है। చాలా మంది అనుకుంటున్నారు बहुत सारे लोग सोचते हैं ఈ 23వ అధ్యాయం చదివి इस 23वें अध्याय को ఒరే पढ़कर దేవుడు ఇద్దరిని చేసుకున్నాడు అనుకుంటున్నారు. तो हम परमेश्वर ने दो जनों से शादी किया करके सोचते हैं, అనుకుంటున్నారు. सोच रहे కానీ हैं। అక్కడ షోమ్రోను यहाँ पे बताए गए हैं शोमरोन యెరూషలేం అంటున్నాడు. यरूशलेम। ఇక్కడ షోమ్రోను యెరూషలేం అంటున్నాడు. शोमरोन और यरूशलेम, అంటే షోమ్రోను యెరూషలేం చేసిన పాపాన్ని గురించి చెప్తున్నాడు అక్కడ. शोमरोन और यरूशलेम नगरों के लोगों ने जो पाप किया उसको लेके बताते ఇక్కడ हैं। మన పరిశుద్ధాత్మ ఉంటే మనకు అర్థమవుద్ది. तो पवित्र आत्मा परमेश्वर हमारे अंदर हो तभी हमको దైవ समझ में దాసుల్లో आता ఉండి है। పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. तो प्रभु का दास में पवित्र आत्मा होकर बात करते हैं। షోమ్రోను చేసిన పాపము शोमरोन के लोगों ने అంటే किया पाप। షోమ్రోనులో ఉన్న ప్రజలు చేసిన పాపము, शोमरोन के लोग जिनने पाप किया था, యెరూషలేములో ఉన్నటువంటి ఇశ్రాయేలులు చేసిన పాపము, यरूशलेम में रहने वाले इजराइल ने जो पाप किया था ఆ పాపం అనే పాత్ర గురించి అక్కడ చెప్తున్నాడు. उस पाप का कटोरों को लेकर बताता है। అందుకని ఇక్కడ ఏమంటాడంటే इसलिए क्या कहता है, ఇది 31లో యెహెజ్కేలు 23:31లో एहेजकेल का 23वीं अध्याय 31 में ప్రభు कहता है, అయిన యెహోవా చలవిచ్చినది ఏమనగా, నీ అక్క పానము చేసిన లోతును ఎడలపును గల పాత్ర వడిది నీవును పానము చేయవలెను. यहाँ पे तो 32 में लिखा है, प्रभु यहोवा यूं कहता है, अपनी बहन की कटोरे में से तुझे पीना पड़ेगा जो गहरा और चौड़ा है। మన పాపం हमारी पाप యేసు ప్రభు మీదకి వెళ్ళింది. मसीह यीशु के ऊपर लाद दिया गया। మన పాపం हम सबका पाप, కాబట్టి इसलिए ఆ పాపాన్ని ఆయన తీసేయాలి. उस पाप को वो निकालना है। అందుకనే 2 కొరింథీ 5:21 ఏం రాయబడిందంటే, इसलिए 2 कुरिन्थी 5:21 में क्या लिखा పాపం है, మెరుగని ఆయన్ని పాపంగా చేశారు. वो पाप से अज्ञात था
उनको पापी ठहराया गया। 2వ కొరింథీ दूसरा कुरिन्ती 5:21లో 5:21 में పాపం ఎరుగని ఆయన్ని పాపంగా చేశారని రాయబడింది. जो पाप से अज्ञात था उसी को उसने हमारे लिए पाप ठहराया। అక్కడ మీకు అర్థం కావటానికి చెప్పాను నేను. तो आपको समझ में आने के लिए बात बता, పాపం అనే పాత్రలో తాగాలి అని. उस पाप का कटोरे में से यीशु को पीना है बोलकर। తర్వాత उसके बाद కీర్తనాకారుడు కూడా రాశాడు. भजनकार भी कहता है 75వ కీర్తన 75वीं भजन संगीता 8వ వచనము, 8वीं वचन, యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది, ఆయన దానిలోనిది పోయుచున్నాడు, భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మింగివేయవలెను అని రాయబడింది. చూడండి అక్కడ 75 75 अध्याय का 8वीं वचन, यहोवा के हाथ में ये कटोरा है जिसमें का दाक मधु झाग वाला है, उसमें मसाला मिला है और उसमें से उंडेलता है, नीचे उसकी तलचट तक पृथ्वी के सब दुष्ट लोग पी जाएंगे। అర్థం మంచిగా రాశాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దాన్ని పీల్చి మింగవేయవలెను. नीचे उसकी तलचट तक पृथ्वी के सब दुष्ट लोग पी जाएंगे। ఆ చేదు మనకి ఇవ్వాలి. అసలు वो कड़वापन जो है हमें देना ఆ था, దెబ్బలు మనకు తగలాలి. वो यीशु ने जो मार सहा वो हमें लगना था। పాపం చేసింది మనం కదా, इंसान ने पाप किया ना, మనకు తగలాలి. वो पाप इंसान को होना लगना चाहिए था, మన మీద ఉమ్మేయాలి. हमारे ऊपर थूका जाना ఆ था। కోడే మనకు పడాలి. कोड़े जो मारा वो हमको लगना था, మనల్ని బలి ఇవ్వాలి. तो हमको बलि देना था। అంటే పాపం వలన మరణం కదా వచ్చింది. पाप की वजह से मृत्यु आ गई ना, అందుకని యేసుప్రభు చేశాడంటే, इसलिए यीशु ने क्या किया, దేవుడు మన యేసుప్రభు చేశాడంటే దేవుడే చేపించాడు. तो यीशु मसीह किया मतलब परमेश्वर ने ही, भगवान ने करवाया, దేవుడే యేసుప్రభుని పంపించాడు. परमेश्वर ने ही यीशु को भेजा है। ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో, जैसा आदम ने पाप किया था, ఆదాము పాపం చేసినప్పుడు आदम ने जब पाप किया तो ఇండియా లేదండి. कोई हिंदुस्तान नहीं था, ఇండియా లేదు. इंडिया नहीं थी, ఇండియాలో మనుషులు కూడా లేరు. हिंदुस्तान में कोई नया इंसान नहीं था, ఏ దేవుళ్ళు లేరు, कोई ना देवी देवता थे, ఎవరు లేరు. कोई देश नहीं थी, అసలు మన భారతదేశమే లేదు. तो अपने भारत देश ही नहीं था। మన భారతదేశాన్ని గుర్తించింది ఎప్పుడంటే, हमारा देश को कब पहचाना गया था, యేసు క్రీస్తు పూర్వము 2500 3000లో ईसा पूर्व 2500 या 3000 के समय पे पहचाना गया। సింధు నది, तो सिंधु नदी था, హరప్పా మొహంజదార్, हड़प्पा मोहनजोदार के समय में, అక్కడ నుంచి మనకి హిందూ దేశం గుర్తొచ్చింది. तो वहां से हमारा हिंदुस्तान का नाम आता है। ఆదాము పాపం చేసినప్పుడు హిందూ దేశం లేదండి. आदम ने जब पाप किया कोई देश नहीं था, ना हिंदू देश था। దేవుడు మాట్లాడినప్పుడు అమెరికా కూడా లేదండి, तो जब परमेश्वर ने बात किया ना कोई अमेरिका थी, कोई देश नहीं రష్యా था, కూడా లేదండి, कोई रशिया, ఏ ప్రపంచాలు లేవండి. वो दुनिया भर में कोई देश नहीं था, అదన్కి వాటిక केवल अदन की ఏదోను वाटिका, వనము. अदन की वाटिका। ఇది నమ్మాలండి మనం. इस बात को भरोसा करना है, ధన్యులమే. तो हम धन्य होंगे। అందుకే విశ్వాసం అంటాడు. इसलिए बोलता है विश्वास करना, విశ్వాసం ఉండాలి. विश्वास होना है। అది ఎక్కడ ఉంటది? कहाँ होगा? మనలో పుట్టాలి. అది हमारे अंदर उत्पन्न होना है, మనలో పుట్టాలి. हमारे अंदर उत्पन्न होना है। డాక్టర్ దగ్గరికి లేవంటాం మనం, डॉक्टर के पास जाके हम क्या कहते నాకు हैं, ఆకలి అవట్లేదు, मुझे भूख नहीं लग रहे, ఏం చెయ్యాలి? क्या करूं? డాక్టర్ దగ్గరికి లేవంటాం, डॉक्टर से पूछते हैं हम, నాకు ఆకలి అవట్లేదు, मुझे भूख नहीं लग रहे, నేనేం చెయ్యాలి? मुझे क्या करना होगा? అసలు తినాలనిపిస్తలా. खाना खाने का मन नहीं कर रहे। డాక్టర్ ఏమంటాడు? ऐसे में डॉक्टर क्या क्या ఏదో నీకు कहेगा? లోపం ఉంది, कुछ कमी होगा आपके अंदर, ఏదో నీకు మొత్తానికి అరాయింపు లేదు, आपको आप बदहजमी हो गए बोलेगा। అందుకని ఏమంటాడు? इसलिए क्या कहेगा? డైజెషన్ టాబ్లెట్ ఇస్తాడు, तो डाइजेशन का दवाई देगा आपको, ఏదైనా లిక్విడ్ ఇస్తాడు. कोई लिक्विड देगा, అప్పుడు నీకు ఆకలి అవుద్ది. तब आपको भूख बढ़ेगा। నీకు ఆకలి కానప్పుడు आपको भूख नहीं लगेगा तो నీ ముందు మంచి పదార్థాలు పెట్టినా, अगर आपके सामने अच्छे अच्छे वस्तु रखा भी है, మంచి పదార్థాలు, अच्छे खाने की चीज रखा మంచి है, స్వాదిష్ట పదార్థాలు పెట్టినా अच्छे स्वादिष्ट भोजन रखने के तिनलेव। बावजूद भी आप नहीं खा पाओगे, తినలేవు. नहीं खा पाओगे। కొంచెం తింటే थोड़ा खाने से నీకు వాంతి వచ్చింది. आपको उल्टी जैसे महसूस होगा। ఎందుకని? क्यों? నీ పక్క వాళ్ళు బాగా తింటున్నారు, आपके बगल के लोग तो अच्छा खा रहे నువ్వు थे, తినలేకపోతున్నావు. आप नहीं खा पा रहे, ఎందుకని? कारण నీకు क्या ఆకలి है? లేదు. आपको भूख नहीं। మనకు కూడా इसी प्रकार ఆత్మీయ ఆకలి ఉండాలి, हमारे अंदर आत्मिक भूख होनी चाहिए, విశ్వాసం ఉండాలి, विश्वास होनी चाहिए, తెలుసుకోవాలి जानना चाहिए అసలు దేవుడు అంటే ఎవరు, आखिर परमेश्वर का मतलब क्या है, ఎవరు దేవుడు అంటే. कौन है परमेश्वर। ఎందుకని దేవుడు యేసు ప్రభుని కుమారుడు అన్నాడు? क्यों परमेश्वर पिता ने यीशु मसीह को पुत्र करके बोला స్త్రీ था? సంతానం రావాలన్నాడు భూమి మీద. तो कहा गया था कि केवल स्त्री का संतान इस धरती पर ఆదాము आए। పాపం చేసినప్పుడు जब आदम ने पाप किया था, స్త్రీ సంతానం వచ్చుద్ది. स्त्री का संतान आएगा, స్త్రీ సంతానం వచ్చి स्त्री संतान आकर
ఆ స్త్రీ సంతానమే మన పాపాలు वो తీసివేస్తుంది. स्त्री का संतान ही हमारे सबका पापों को निकाल అందుకని देगा। స్త్రీకి పుట్టాల్సి వచ్చింది ఒక మనిషిగా. इसलिए स्त्री को जन्मा है यीशु मसीह एक मनुष्य के तौर पर। గలతీయులకు రాసిన పత్రిక गलतियों की लिखी हुई पत्री 4వ అధ్యాయం 4వ వచనం చదివితే, 4 अध्याय का 4 वचन में पढ़ेगा। కాలము సంపూర్ణమైన పరిపూర్ణమైనప్పుడు, जब समय पूरा हुआ, అక్కడ చదవండి చక్కగా క్లియర్ గా ఉంటది. परंतु जब समय पूरा हुआ हाँ। तो परमेश्वर ने अपने पुत्र को भेजा हाँ। जो स्त्री से जन्मा। చూసారా, ఎందుకని కుమారుడు అన్నాడు? क्यों पुत्र बताया गया? దేవుడు పంపించాడు. परमेश्वर ने भेजा था। వివాహితులకు పుట్టలేదండి, तो शादीशुदा लोगों को नहीं पैदा हुआ, వివాహస్తులకు పుట్టలేదండి. तो शादीशुदा लोगों को नहीं पैदा हुआ। యేసు ప్రభు పరిశుద్ధుడు, यीशु मसीह पवित्र है, స్త్రీకి పుట్టాడండి. केवल पुरुष को ना जानने वाली ఈ स्त्री को ఈ पैदा हुआ। భూమి మీద ఎవరు కూడా స్త్రీకి జన్మించలేదండి. तो इस संसार में कोई भी बिना पुरुष का स्त्री को उत्पन्न नहीं हुआ। ఏమన్నాడంటే, क्या कहता है? ఓం బ్రహ్మపుత్రాయ నమః అని రాసింది మన గ్రంథాల్లో. हमारे ग्रंथों में लिखा गया है ओम ब्रह्मपुत्राय नमः। ఓం బ్రహ్మపుత్రాయ నమః. ओम ब्रह्मपुत्राय नमः बोलकर, ఓం మతలబ్ శబ్దం. ओम यानी कि शब्द। ఓంకి ఆకారం ఉండదండి, ओम का कोई आकार नहीं होता, అది నిరాకారం. वो निराकार है, అది ఏంటి? వాక్కు. वो केवल शब्द। ఓం అనేది వాక్కు. ओम करके शब्द है वो వాక్కు वाक शब्द శరీరధారిగా పుట్టాలి. वो शरीर आकार लेके पैदा होना है। ఎక్కడ పుట్టాలి? कहाँ पैदा होना స్త్రీ है? గర్భంలో పుట్టాలి. केवल स्त्री के द्वारा पैदा होना है। ఎలా పుట్టాలి? कैसा पैदा होना है? పురుష ప్రమేయం ఉండకూడదు, उसका पुरुष का कोई लेना देना नहीं होना चाहिए, ఓన్లీ స్త్రీకే పుట్టాలి. केवल स्त्री से जन्माना। ఈ ప్రపంచాలు ఎక్కడ చూసినా दुनिया भर में कहीं पे भी देखो యేసు ప్రభు ఒక స్త్రీకి పెళ్లి కాని అమ్మాయికి పుట్టాడు. तो यीशु मसीह उससे जन्मा है जिसका पुरुष से कोई वास्ता नहीं था, కన్యక పుట్టాడు. कुंवारी से जन्मा। అందుకని దేవుడు పంపించాడు కాబట్టి इसलिए परमेश्वर ने ही भेजा है उसे। దేవుని కుమారుడు అన్నాడు. इसलिए बोला गया है ये परमेश्वर का पुत्र ఎవరి है। కోసం పంపించాడు? किसके लिए भेजा गया यीशु? మనుషుల కోసం పంపించాడు. मनुष्यों की खातिर। అందుకని మనుష్య కుమారుడు అన్నాడు. इसलिए बोला गया है मनुष्यों का पुत्र। అర్థమైందా? समझ में आ गया? దేవుడు పంపించాడు కాబట్టి परमेश्वर ने भेजा है इसलिए దేవుని కుమారుడు. परमेश्वर का पुत्र। మనుషుల కోసం పంపించాడు కాబట్టి इंसान की खातिर भेजा गया है, మనుష్య కుమారుడు. इसलिए बोला कि मनुष्य का అంటే पुत्र। మనుషులకు ఒక కుమారుడు ఉన్నాడు, यानी कि मनुष्य के लिए एक पुत्र है, నరకాన్ని తప్పించడానికి. नरक से बचाने वाला, నరకాన్ని తప్పించడానికి. नरक से बचाने అందుకే वाला। మన భారతదేశం ఒక లోకోక్తి ఉంటుంది. हमारे भारत देश में एक श्लोक है, లోకోక్తి एक కహావత్. एक कहावत है। ఏమనుంటది? क्या कहता है? కుమారులు లేకపోతే మనకి అగ్ని పెట్టి చనిపోయిన అగ్ని పెట్టేవాళ్ళు ఉండరని చెప్పి, अगर पुत्र नहीं हो तो हमारा मुख अग्नि देने वाला नहीं होगा बोलकर, ఆ అగ్ని పెట్టేవాళ్ళు ఉండరని मुख अग्नि देने वाला नहीं है, కుమారుల కోసం ఎక్కువగా ప్రాధాయపడతారు. तो पुत्र हो जाए करके इंतजार करते हैं सब। ఎందుకని? क्यों? ఆ కుమారుడు అగ్ని పెట్టాలి చనిపోయినప్పుడు. तो हमारी मृत्यु होने के बाद हमारा पुत्र हमारे मुख को अग्नि देना है। ఇది లోకోక్తిలో ఉంది, ये संसार में है ये అసలు అయితే विषय। అది కాదు. असली बात वो नहीं है, అసలు అది కాదు. असली बात वो కుమారుడు नहीं है। కావాలి మనకి. पुत्र चाहिए हमको। ఎవరా కుమారుడు? कौन है वो पुत्र? మనలాగా పాపి కాదు. हमारा समान पापी नहीं है, మనమేమో స్త్రీ పురుషులకు పుట్టాం. हम तो स्त्री और पुरुष की वजह से యేసు पैदा ప్రభు हुआ है। స్త్రీకి పుట్టాడు. यीशु मसीह केवल स्त्री से जन्मा है। మనలాగా ఉంటే ఆయన కూడా, ఆయన రక్తం మనకు అక్కర్లేదు. अगर हमारे समान है यीशु मसीह तो उनका लहू हमारे लिए कोई जरूरत नहीं है। फिर ఆదామవ్వలు పాపం చేసినప్పుడు जब सबसे मानव जो आदम हुआ पहले స్త్రీ पाप किया సంతానం था, అన్నాడు. स्त्री का संतान बोला స్త్రీ था। సంతానం వస్తాడు केवल అన్నాడు. स्त्री का संतान आएगा बोला। అందుకనే గలితీ రాసిన పత్రికలో इसलिए गलतियों की पत्रिका में కాలం సమీపించినప్పుడు जब समय पूरा हुआ, స్త్రీ గర్భవతి అయింది. स्त्री जो है गर्भवती हुई, ఆమె కన్యక, वो कुंवारी है, ఆమెకి వివాహం లేదు. उनका न शादी हुआ। ఆమెకి పుట్టాడు యేసు ప్రభు. जो पुरुष को नहीं जानती थी उससे जन्मा है यीशु ఆమెకి मसीह। పుట్టాడు యేసు ప్రభు. उसी को जन्मा है यीशु అందుకనే मसीह। పరిశుద్ధుడు. इसलिए वो पवित्र है, పరిశుద్ధుడు, మానవుల పాపం అంటనివాడు. यानी कि इंसान का पाप उनको नहीं लगा, పాపం అంటనివాడు. उनको नहीं छुआ पाप। అందుకని ప్రియులారా, इसलिए प्रियो ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ध्यान से देखिए ఆ మత్తయి సువార్త मत्ती सुसमाचार 26వ అధ్యాయము 26 अध्याय 42 చూస్తే 42 वचन देखिएगा तो యేసు ప్రభు ఆ గచ్చమైన తోటలో ఒక పాత్ర తీసుకుని, తండ్రి నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాడు. फिर उसने दूसरी बार जाकर ये प्रार्थना की, हे मेरे पिता, यदि ये मेरे पिए बिना नहीं हट सकता तो तेरी इच्छा पूरी हो। చూసారా? देखा? అంటే ఇప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. यानी पिता परमेश्वर का इच्छा को यीशु पूरा कर रहे, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. पिता का इच्छा को पूरा कर रहे। ఏమంటున్నాడు? क्या कहता है? తండ్రి हे पिता, అంటే దేవుణ్ణి తండ్రి అని సంబోధిస్తున్నాడు. यानी कि परमेश्वर को पिता परमेश्वर करके बोल ఇప్పుడు रहे। మనం దేవుడు అంటాం. हम तो भगवान भगवान बोलते हैं। దేవుడు అంటే भगवान यानी कि మనుషులకి దేవుడికి ఎంత దూరం ఉందో తెలియదు. तो भगवान का और इंसान का बीच का कितना दूर है पता नहीं। తండ్రి అంటే
पिता बोलने से దగ్గర సంబంధం. बड़ा निकट रिश्ता అంటే है। యేసు భూమి మీదకి వచ్చి यानी कि यीशु मसीह धरती पे आया దేవుణ్ణి మనకు దగ్గర సంబంధంగా చేశాడు. तो ये परमेश्वर से हमें रिश्ता हमारे नजदीक रिश्ता जोड़ दिया। ఎంత పోలీస్ ఆఫీసర్ అయినా, चाहे कितना अफसर पुलिस वाला क्यों ना हो, దేశాన్ని గడగడలాడించే పెద్ద భయంకరమైన టెర్రరిస్ట్ అయినా, तो देश को हिलाने वाला कोई ऐसा गुंडा क्यों ना हो, टेररिस्ट क्यों ना हो, ఆయన తండ్రి, वो पिता है। ఒక కుమారుడు తండ్రి. एक बेटे का पिता है वो। కుమారుడు ఏం చేస్తాడు? पुत्र क्या करेगा? తండ్రి దగ్గరికి వస్తాడు. पिता के पास आएगा। తండ్రి ఏం చేస్తాడు? पिता क्या करेगा? కుమారుడు హత్తుకుంటాడు. तो पुत्र को गले लगाएगा। ఆయన దేశాన్ని అల్లాడించేవాడే. वो पूरा देश को हिलाने वाला क्यों ना हो, దేశం అంటే ఆయన అంటే భయపడిపోతారు. देश के लोग उनके नाम से डरते क्यों కానీ ना हो। కుమారుడు लेकिन पुत्र क्या करता है? తండ్రిని హత్తుకుంటాడు పోయి. पिता का गले में बैठ అంటే ఎంత जाता దగ్గర है। సంబంధం అండి, यानी कि कितना नजदीक रिश्ता ఎంత है, దగ్గర సంబంధం. कितना नजदीक रिश्ता। యేసు ప్రభు వచ్చి यीशु मसीह आकर దేవుణ్ణి सृष्टिकर्ता परमेश्वर को తండ్రిగా మనకు సంబోధించి पिता के रूप में हमसे जोड़कर మనకు దగ్గర సంబంధం ఇచ్చారు. हमारे लिए नजदीक रिश्ता बनाया। అంటే తండ్రి అంటే నాకు స్వతంత్రం ఉంది, यानी कि पिता के पास मेरा स्वतंत्रता है, నా తండ్రి దగ్గర నాకు స్వతంత్రం ఉంది. मेरा अपना पिता के पास मेरा स्वतंत्रता అందుకే है। యేసయ్య అన్నాడు, इसलिए यीशु ने कहा అడుగుడు ఇవ్వబడు. मांगो तो दिया जाएगा, అడగండి, मांगिएगा, ఏదైనా అడగండి, कुछ भी मांगिए నేను ఇస్తాను మీకు. मैं दूंगा आपको। కానీ ఏది అడగాలో मगर क्या मांगना है అది వినండి మీరు, उसके बारे में सुनिए। వినండి. అందుకే అన్నాడు విశ్వాసము కలిగి ఉండండి, इसलिए विश्वास रखो, విశ్వాసం ప్రకారంగా అడగండి. विश्वास से मांगो बोलता है। అందుకనే देखिए ఇక్కడ చూడండి, ఆ మత్తయి సువార్త 20:22లో చూస్తే मत्ती सुसमाचार अध्याय 20 का ఇక్కడ 22 మీరు में, కొంచెం ముందుకు చదివితే 20वें अध्याय का 22 वचन में ఈ पढ़ेंगे। జబదయి యొక్క భార్య యోహాను, ఆ యొక్క ఆ యాకోబు యొక్క తల్లి याकूब और यूहन्ना का माता जो है యేసు ప్రభువుకి వచ్చింది. यीशु मसीह के पास आई। ఏమంటుందంటే, क्या कहती है? నువ్వు పరలోకంలో ఉన్నప్పుడు आप जब स्वर्ग में जाओगे, నీ సింహాసనానికి కుడి పక్కన ఎడం పక్కన వీళ్ళిద్దరు కూర్చోబెట్టుకోండి. आपके सिंहासन के एक दाएं और एक बाएं ओर बिठाना करके ఏమంది? बोलती है। क्या कहती है? యోహానును యాకోబుని यूहन्ना और याकूब को కుడి పక్క ఎడం పక్క కూర్చోబెట్టుకో. एक को दाएं में बिठाओ, एक को बाएं में बिठाओ करके कही। యేసు ప్రభువుని అడుగుతుంది. यीशु मसीह से पूछ रही थी। యేసు ప్రభు అంటాడు ఇక్కడ यीशु मसीह कहता है, మత్తయి సువార్త मत्ती सुसमाचार 20వ అధ్యాయము अध्याय 20 22లో 22 में कहता అందుకు है, యేసు మీరేమి అడుగుతున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబోయే గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిరి. यीशु ने उत्तर दिया, तुम नहीं जानते हो कि क्या मांगते हो, जो कटोरा में पीने पर हूँ, क्या तुम पी सकते हो? उन्होंने कहा, हाँ हम पी सकते हैं। చూసారా, देखा, ఈ తండ్రి చిత్తంలో ఉంది కూర్చోబెట్టుకోవటం. दायां और बाएं में बिठाना पिता की इच्छा में है, నా చిత్తంలో లేదు, मेरा इच्छा में नहीं है, తండ్రి చిత్తంలో ఉంది. केवल पिता की అంటే इच्छा నీ है। హృదయం మార్పు చెందాలి. यानी कि आपका हृदय बदलना है। నీ హృదయం మార్పు చెందితే अगर आपका हृदय बदल जाता है, దేవుడు నిన్ను స్వీకరిస్తాడు. परमेश्वर आपको स्वीकारेगा। లోకంలో ఉన్న పాపం అంటకూడదు, तो दुनिया का पाप आपको नहीं छूना లోక चाहिए, మాలిన్యం అంటకూడదు. दुनिया का कोई भी गंदगी आपको नहीं छूना నువ్వు चाहिए। లోకం నుంచి వేరయ్యో. आप संसार से अलग हो चुके ఒకప్పుడు हो। పాపం చేసాం మనం, एक समय तो हमने पाप किए होंगे, ఒకప్పుడు మనం పాపం చేసాం, एक समय हम पापी होंगे, ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించాం. अपनी मर्जी के अनुसार चले होंगे। ఇప్పుడు పాపం చేయకూడదు. आगे को हम पाप नहीं करना ఎందుకు है। తెలుసా? क्यों पता है? ఆయన జీవం కలిగిన దేవుడు. वो जीवित परमेश्वर है। నువ్వు నేను నమ్ముకున్నది జీవం కలిగిన దేవుడు. आप और हम जिन पर भरोसा करे हैं वो जीवित परमेश्वर है। ప్రకృతిలో మనుషులు చేసిన దేవుడు కాదండి. जो प्रकृति में इंसान ने जो बनाया भगवान वो नहीं है। वो అక్కడ ప్రకృతిలో మనుషులు చేసిన దేవుడు కనుక నువ్వు పూజిస్తే, अगर प्रकृति में इंसान ने जो बनाया भगवान उसका तुम पूजा करने वाले हो, నువ్వు తప్పు చేసినా आप गलत भी करे, ఆయన ఏమంటాడు? वो कुछ नहीं बोलेगा। ఆయన ఏమంట కదా, वो कुछ नहीं बोलेगा, ఏమంటాడు? कुछ बोलने वाला तो नहीं है वो, ఏమంటాడు? कुछ बोल नहीं सकता। కానీ ఈయనెవరు? लेकिन हम जिन पर भरोसा करते हैं జీవం కలిగిన దేవుడు. वो जीवित परमेश्वर है, ఈయన పరిశుద్ధుడు. ये पवित्र है। ఏమన్నా తెలుసా? क्या कहा? నేను పరిశుద్ధుడు కాబట్టి मैं पवित्र हूँ इसलिए మీరు పరిశుద్ధంగా ఉండండి. तुम भी पवित्र बने रहो, పరిశుద్ధంగా ఉండండి. पवित्र बने रहो। చూడండి, देखिए, ఒక తండ్రి ఉన్నాడు. एक पिताजी है, తండ్రికి ఒక మంచి కుమార్తె కుమారుడు ఉన్నారు. उस पिता का एक अच्छा बेटा बेटी है। అక్కడ ఒక కుమార్తె కుమారుడు తప్పు చేసినప్పుడు తండ్రి ఏమంటాడు? अगर उस बेटा बेटी ने गलती किया तो पिता क्या करेगा? తండ్రి ఏమంటాడు? क्या कहेगा? ఏ తప్పు చేస్తున్నారు మీరు, ए गलत कर रहे हैं आप, పనిష్మెంట్ ఇస్తాను మీకు, आपको पनिशमेंट दूंगा, తప్పు చేస్తున్నారు మీరు అంటాడు. गलत कर रहे हैं आप, ఎందుకు? తండ్రి ఉన్నాడు. क्योंकि पिता है। ఆ కుమార్తె కుమారుడు తండ్రి ఉన్నాడు. वो बेटा और बेटी के लिए पिता है। అదే చూడండి,
తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు. मान लीजिए माँ बाप नहीं है, ऐसे कोई बच्चे हैं, వాళ్ళు ఇష్టం తిరుగుతారు. वो अपनी मर्जी के अनुसार घूमेगा, తండ్రి లేడు, पिता नहीं है, తల్లి లేదు, माता भी नहीं है, వాళ్ళు అలానే ఉన్నారు. वो अपने मर्जी के अनुसार వాళ్ళు चले, ఇష్టం వచ్చింది తింటున్నారు, जो मन में आए वो खाते हैं, ఇష్టం వచ్చింది తాగుతున్నారు, जो मन में आए वो पीते हैं, ఎక్కడో పడుకుంటారు, जहाँ कहीं लेट जाते हैं, ఎక్కడో పడుకులు లెగుస్తారు. कहीं कहीं ना वो चले जाते हैं, అంటే వాళ్ళకి ఎవరు లేరు, यानी कि उनको कोई नहीं है, దండించేవాళ్ళు లేరు. उनको जो ये डांटने वाला नहीं है। అదే విధంగా इसी प्रकार నువ్వు నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నావు కాబట్టి अगर अपने सच्चे परमेश्वर को माना है, ఏదన్నా తప్పు జరిగిందంటే आपसे कुछ गलती हुआ, ఆయన మనల్ని శిక్షిస్తాడు. वो हमको दंड देगा। చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఈ इसलिए విషయం. बड़ी सावधान से रहना है हम। అందుకనే ప్రియులారా, इसलिए प्रियो, ఆయన దండిస్తాడు కాబట్టి वो दंड देता है। इसलिए చూడండి అక్కడ ఏమంటున్నాడు. देखिए क्या कहता है, 14వ అధ్యాయము మార్కు సువార్త मरकुस सुसमाचार 35-36 14 अध्याय का మళ్ళా 35 చూడండి. और 36 వచ్చిన కనుక చూస్తే మనము 14 का 36 वचन देखे, ఇక్కడ 35లో ఏమంటాడంటే సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించాడు. हो सकता तो घड़ी मेल से हट जाए करके प्रार्थना किया। 36లో ఏమంటాడంటే 36 में क्या कहता है, తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. చూడండి మళ్ళీ ఎక్కడ ఏమన్నాడు. हे अब्बा, हे पिता, तुझे तो सब कुछ हो सकता है, इस कटोरा का मेरे पास से हटा ले, तो भी जैसा मैं चाहता हूँ वैसा नहीं, पर जो तू चाहता है वैसा ही हो। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. हालेलुया। చూడండి ప్రియులారా, देखिए प्रियो, కాబట్టి దేవుడు మనకి ఆయన పాపాలన్నీ తీసివేసి మనల్ని పరిశుద్ధులుగా చేయాలనుకుంటున్నాడు. परमेश्वर चाहता है कि हम सबका पाप निकाले और हमको पवित्र बनाए, हम सबको पवित्र बनाए। చూడండి, వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే वचन को ध्यान से सुने, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే हर एक को सोचना होगा, నేను జీవం కలిగిన దేవుని చేతిలో ఉన్నాను, हम जीवित परमेश्वर के हाथ में हैं, నేను జీవం కలిగిన దేవుని చేతిలో ఉన్నాను. जीवित परमेश्वर के हाथ में है। చూడండి, రోమ్ రాసిన పత్రిక रोमियो की लिखी पत्री 8వ అధ్యాయము 8वें अध्याय 17వ వచనం 17 वचन ఇక్కడ देखिए ఏమంటాడు చూడండి. क्या कहता है, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన యెడల క్రీస్తుతోటి వారసులము. रोमियो की 8:17 में लिखा है, और यदि संतान है तो वारिस भी, वरन परमेश्वर के वारिस और मसीह के संगी वारिस है, कि जब हम उसके साथ दुख उठाए तो उसके साथ महिमा भी पाएंगे। అర్థమవుతుందా? समझ में आ रहे? అంటే ఆయన దుఃఖపడుతున్నట్టుగా जैसे वो दुख उठा रहे हैं, మనం కూడా ఈ లోకంలో కొన్నిసార్లు శ్రమలు వస్తాయి. तो हमारे लिए भी संसार में कुछ क्लेश आएगा। तो శ్రమలు వచ్చినప్పుడు जब दुख आएगा ఆ శ్రమల వలన మనము యేసు ప్రభువును మహింపరిచే వాళ్ళగా ఉండాలి. तो उन दुख के साथ हम परमेश्वर का महिमा करने वाला हो। ఆయన తాగుతున్న పాత్రలోనిది కొన్నిసార్లు మనం కూడా తాగాల్సి వచ్చింది. तो जैसे वो कटोरे में से पी रहा था, कई बार ऐसा दुख हमें भी झेलना అందుకే అంటాడు, इसलिए कहता है, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాడు తన దేవుని సన్నిధిలో గొప్పగా ఎంచబడతాడు. अपने दोस्तों की खातिर अपना प्राण देने वाला सबसे उत्तम ठहराया जाता है, ఎందుకంటే क्योंकि దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. परमेश्वर ने हमारे लिए अपना प्राण दे दिया। ఆయన ప్రాణం పెట్టినందుకు మనం సాక్షులుగా ఉండాలి. उन्होंने हमारे लिए प्राण दिया तो हम उसकी गवाही बन के అందుకే आए। నేను చెప్పాను మీకు, నేను इसलिए कल बताया था मैंने आपको, అందుకు ఆయన ఏమంటున్నాడు, वो क्या कहता है, మీరు మెలకువగా ఉండండి అన్నాడు. आप जागते रहिए बोला, మీరు మెలకువగా ఉండండి. जागते रहिए। నేను మెలకువకుండా ప్రార్థన मैं చేస్తున్నాను, भी जागता हुआ प्रार्थना करता हूँ, నేను మెలకువకుండా ప్రార్థన मैं చేస్తున్నాను जागता కాబట్టి हुआ प्रार्थना करता हूँ, మీరు కూడా మెలకువగా ఉండండి. आप भी जागते रहिए और प्रार्थना करते रहिए। ఎందుకని? क्यों? నా యొక్క చేస్తూ ఈ బాధ మీరు చూడాలి, ये मेरी तकलीफ आप देखना है, నాకు సాక్షులుగా ఉండాలి. मेरी गवाही बन के रहना है। చూడండి, देखिए ఇక్కడ హెబ్రీ రాసిన పత్రిక इब्रानियों लिखी पत्री 12వ అధ్యాయము अध्याय 12 8వ వచనం కనుక మనం చదివితే 12 अध्याय का 8वें वचन पढ़े, చూడండి, ఇక్కడ देखिएगा 8వ వచనం, 8वें वचन, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. यदि वे ताड़ना जिसके भागे हम सब होते हैं तुम्हारी नहीं हुई तो तुम पुत्र नहीं पर व्यभिचार की संतान ठहरोगे। చూసారా देखा ఏమన్నాడు ఇక్కడ? क्या कहता है, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. और जितने पुत्र हैं वो सब शिक्षा के भागी हो जाते हैं, अगर तुमने नहीं उठाया
तो फिर तुम व्यभिचार के संतान होकर అందుకే యేసు ప్రభు ఏమంటాడు, इसलिए यह क्या कहता है यीशु मसीह, ప్రభు నా చిత్తం కాదు నీ చిత్తమే, इसलिए बोलता है यीशु मसीह, प्रभु परमेश्वर मेरा इच्छा नहीं है तेरा ही నా इच्छा, ఇష్టం కాదు నీ ఇష్టమే. मेरा इच्छा नहीं है केवल आपका इच्छा पूरा हो। కుమారుడు కదా, वो तो पुत्र है ना, విధేయత చూపిస్తున్నాడు. वो आधीन हो गया, झुक गया। మనం దేవుని కుమారులం. हम भी परमेश्वर का संतान है। ఇప్పుడు యేసు మన కోసం ప్రాణం అర్పించాడు. यीशु हम सबके लिए प्राण दिए हैं। అందుకని చూడండి, इसलिए देखिए 9వ వచనం కూడా చదివితే, 9वें वचन पढ़ेगा तो ఎబ్రీ రాసిన పత్రిక इब्रानी 12వ అధ్యాయము 12 अध्याय का 9వ వచనం. 9वें वचन, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. फिर जबकि हमारे शरीर के पिता भी हमारी ताड़ना किया करते थे तो हमने उनका आदर किया, तो क्या आत्माओं का पिता के और भी आधीन ना रहे जिससे हम जीवित रहे। అర్థమైందా? మనము దేవునికి లోబడి ఉండాలంట. तो हम परमेश्वर का आधीन होके रहना, ఎందుకంటే क्योंकि యేసు ప్రభు రక్తం కాచి మనం పరిశుద్ధం అవ్వాలని. यीशु मसीह ने लहू बहाया हम सब पवित्र हो ఆ जाए। పాపం అనే ఆ గిన్నెని తాగింది ఎందుకంటే మన పాపం అంతా గిన్నెలోకి వచ్చింది. అది తాగింది ఎందుకంటే ఇక మనం పాపులుగా ఉండకూడదు అని. वो पाप का कटोरा में से उन्होंने पिया करके बताया जाता है। तो क्यों ऐसा है कि हम सब आगे को पाप में ना रहे। నేను ఏం చేస్తున్నానో మీరు చూడండి. मैं जो कुछ कर रहा हूँ आप देखिए, అందుకే శిష్యులు అన్నాడు, इसलिए चलो से మీరు कहा మెలకువగా ఉండండి, आप जागते रहिएगा, చూడండి देखिएगा నేను ఏం చేస్తున్నాను చూడండి. मैं क्या कर रहा हूँ देखो, అది మీరు సాక్షులుగా ఉండాలి. मेरे लिए आप गवाही మీరు बनना है। ప్రపంచాలకు వెళ్ళాలి. आप दुनिया भर में जाना है, మీరు ప్రపంచాలకు వెళ్ళి సువార్త అందించాలి. दुनिया में जाना है, सुसमाचार बताना है। నేను పడిన పాట్లు మీరు చెప్పాలి వెళ్ళి. मैंने जो दुख उठाया मानवाली के लिए वो आप बताना है। ఆ శిష్యుల ద్వారా మన ఇండియాకి సువార్త అందింది. उन्हीं चेलों के द्वारा हमारे हिंदुस्तान में भी सुसमाचार చాలా మంది आया। ఉంటారు బ్రిటిష్ వాళ్ళు సువార్త ఇచ్చారని. बहुत सारे लोग सोचते हैं हमारे देश को ब्रिटिश वाला सुसमाचार लेके आया, కాదండి, वो नहीं लाया। వాళ్ళు రాకముందే वो आने से पहले ही మొదటి శతాబ్దం 52లోనే తోమా వచ్చాడు. पहले शताब्दी 52 में ही तोमा आया था। బ్రిటిష్లు ఎవరు రాలేదు అప్పుడు, तब ब्रिटिश कोई नहीं आए थे, ఎవరు రాలేదు. कोई नहीं आया था। మొదటి శతాబ్దం पहली शताब्दी 52వ సంవత్సరంలో 52 साल में తోమా వచ్చాడండి. तोमा आया था। తోమా వచ్చి ఇండియాకి సువార్త तो అందించాడు. इस हिंदुस्तान में तोमा ने सुसमाचार सुनाया, ఎందుకంటే क्योंकि సాక్షులుగా ఉండాలన్నాడు. तो यीशु ने कहा था मेरी गवाही बन के మీరు रहना, నాకు సాక్షులుగా ఉండాలి. आप मेरी गवाही बन के रहे। కాబట్టి ఇండియా వచ్చి సువార్త అందించాడు మనకు. इसलिए हिंदुस्तान में सुसमाचार लेके आया। దేవుడు యేసు ప్రభువును పంపించి 12 మంది శిష్యుల్ని అనుకుని ఆ 12 మంది శిష్యుల్ని ప్రపంచాలకు పంపించాడు. तो परमेश्वर ने क्या किया, मसीह यीशु को भेजा और मसीह यीशु के द्वारा 12 शिष्यों को चुना, 12 चेलों शिष्यों को दुनिया भर में फैला दिया, सुसमाचार सुनाए ఆ बोलकर। సువార్త మనకు అందింది. वही सुसमाचार हम सबको मिला ఇప్పుడు है। చూడండి, अभी देखिए ఇంట్లో కూర్చుంటాం, आप घर में बैठते हैं, టీవీ ఓపెన్ చేస్తాం, टीवी ओपन करते हो, ఏమేం జరుగుతుందో అన్ని మనకు తెలుసు. दुनिया भर में क्या क्या हो रहा है सारे बातों का जानकारी మన मिलती है। ఇంట్లోకి వస్తుంది న్యూస్. हमारे घर के अंदर आता है ये ఎక్కడ खबर। జరిగింది? कहाँ हुआ? అమెరికాలో జరిగిన న్యూస్, अमेरिका में हुआ होगा, రష్యాలో या ఉండే, रशिया में जो कुछ हुआ, ఎక్కడెక్కడి ఉన్నాయన్ని कहीं कहीं जो कुछ भी होता ఆ है, న్యూస్ అంతా మనకు వచ్చేస్తుంది. सारे खबर जो है हमारे पास आता है। ఆ న్యూస్ మనం అందుకుంటున్నాం, वो न्यूज हम सुनते हैं, ఇతరులకు చెప్తున్నాం. दूसरों को भी बताते हैं। ఇవాళ మాకు ఒక న్యూస్ వచ్చింది. ఇవాళ आज एक न्यूज सुना था, సిలిండర్లో 100 రూపాయలు తగ్గించారట. तो गैस सिलेंडर के लिए रेट जो 100 रुपए कम किया गया, 100 రూపాయలు తగ్గించారు. 100 रुपए कम किया। నువ్వు విన్నావు న్యూస్, आपने सुना न्यूज, చెబుతావు చెప్పవా? दूसरों को बताओगे कि नहीं? చెప్పండి. बताओते कि नहीं? పక్కలో చెబుతూ చెప్పవా? बगल वालों को बताओगे ना? ఓ మీరు ఈ న్యూస్ అన్నారా? ये न्यूज सुना आपने? మీరు న్యూస్ అన్నారు ఎలా? सुना है आपने न्यूज? ఇదిగో సిలిండర్ కంటే 100 రూపాయలు తగ్గిందంట. तो गैस की धरा जो है 100 रुपए कम हो गया। మీ దగ్గరికి వచ్చిందా రాలేదా? आपके पास आ गई ये खबर? ఆ వార్త వచ్చిందా రాలేదా? ये खबर पहुंच गई ना మీరు आपके ఇతరులకు చెప్పారు చెప్పరా? पास? दूसरों को बताया कि नहीं बताया? అట్లానే इसी प्रकार దేవుడు కూడా परमेश्वर भी యేసు ప్రభుని ఎన్నుకొని यीशु मसीह को चुन ఆయన ద్వారా 12 మంది శిష్యుల్ని ఎన్నుకొని उनके द्वारा 12 चेलों को चुना, వాళ్ళకి వార్తలు చెప్పి उनको स्वर्गीय बातें बताया। ఆ పరలోక వార్తలన్నీ ప్రపంచాలకు పంచమన్నారు. वो स्वर्गीय सारे सुसमाचार जो है दुनिया भर में बताने के लिए ఇప్పుడు कहा। దాన్ని నువ్వు అందుకున్నావు. ये सुसमाचार अभी आपको मिला నీ है। కోసం ఏం చేశాడు आपके लिए मसीह यीशु ने అంటే क्या దేవుడు ఏం किया? చేశాడు? यानी कि परमेश्वर నువ్వు ने ఇతరులకు क्या- అందించాలి. ये बात आप दूसरों को बताना। అందిస్తే ఏమవుతుంది? ऐसा बताने से क्या होगा? నువ్వు బాగుపడ్డావు, ఇతరులు బాగుపడ్డావు. आपका भला होगा और दूसरों को भी भला होगा। నువ్వు బాగుపడ్డావు, ఇతరులు బాగుపడ్డావు. आपको फायदा हुआ और दूसरों को भी फायदा होगा।
ఒకసారి ఒకతను ఇషం తాగాడు. एक बार एक ने जहर पिया था, ఇషం తాగినాక అతను కక్కిచ్చారు. तो उसका दवा डॉक्टर ने उसका इलाज किया, उल्टी ఎంత करवाया, బాధపడ్డాడండి. तो कितना उसका तकलीफ हुआ, లోపల పేగులన్నీ కూడా తరుక్కుపోతాయి. सारे आंतड़े अंदर परेशानी में आ गए, నువ్వు బ్రతికేవు, अब जीवित हो गया, ఇతరులకు ఏమని చెబుతా? दूसरों को क्या बताओगे? మరి బాబు ఇషం మాత్రం अरे తాగబాకండి, कभी भी जहर मत पीना, ఇషం తాగబాకండి రా. नहीं पीना, అమ్మో చాలా బాధపడాలి. तो बड़ा तकलीफ उठाना पड़ेगा, చెబుతా, నువ్వు బాధపడ్డావు क्योंकि आपने वो तकलीफ झेला है, చెబుతావు చెప్పు ఇతరులకి. दूसरों को बताओगे कि नहीं? యేసు ప్రభు బాధపడ్డాడు మన కొరకు, यीशु मसीह हम सब के लिए दुख సిలువలో उठाया, బలైపోయాడు क्रूस में बलि हो మన गया, పాపాల కొరకే. हम सबके पापों ఆయన की రక్తం खातिर, ద్వారా మన పాపం క్షమించబడాలి. उन्हीं की लहू के द्वारा हम सबके पाप धुलना है, రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. बिना लहू बहाए पापों की क्षमा नहीं है, ధర్మశాస్త్రం రాయబడి ఉంది. व्यवस्था में लिखा ఆ गया, ధర్మశాస్త్రం ప్రపంచాలకు అందించాడు. वही व्यवस्था दुनिया भर में भेजा गया, ఆ గొర్రె పిల్ల యేసు, वो मेमना जो है यीशु मसीह, ఆయన మన కుమారుడుగా వచ్చాడు భూమి वो మీద. हमारे लिए पुत्र बन के आए संसार అందుకే में, అంటాడు, इसलिए कहता है అడుగు నువ్వు मांगो ఇస్తానంటున్నాడు. दूंगा करके, ఆయన్ని మనం ప్రచారం చేయాలని. उनका हम प्रचार करें, మనం బాగుపడ్డాం, हम बच गए हैं, ఇతరులను బాగుపరచాలి. दूसरों को भी बचाना है, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. आपके समान अपने पड़ोस से प्रेम करो, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. अपने समान अपने पड़ोस से प्रेम रखो, నీకున్న శాంతం పడుసు కూడా ఇవ్వాలి, आपको जो शांति मिली है पड़ोस को भी నీ देना పొరుగు है, వాళ్ళకు కూడా ఇవ్వాలి. आपके इर्द गिर्द लोगों को बांटना అందుకే है, యేసయ్య శత్రువులు ప్రేమించమన్నాడు. इसलिए यीशु ने कहा शत्रुओं को भी प्रेम करो, శత్రువులకు కూడా సమాధానం ఇవ్వాలి, शत्रुओं के साथ भी मेल मिलाप रहना है, సమాధానం ఇవ్వాలి. शांति पहुंचाना రండి है। చిన్న ప్రార్థన చేద్దాం. आइए छोटा सा प्रार्थना చిన్న करें। ప్రార్థన చేద్దాం. छोटी सी प्रार्थना। వందనాలు నాయన, धन्यवाद प्रभु, ఈ రోజు నీ దాసుని ద్వారా మాట్లాడిన आज మాటలు आपके दास के द्वारा जो वचन बताए हैं, అయా బిడ్డల హృదయంలో ఈ వాక్యం 100కి 100 పాళ్ళు ఫలించాలి. आप हरेक के हृदय में ये वचन 100 गुना फलवंत होने पाए, సాతాను ఎత్తుకుని పోకుండా शैतान उठा के ना ले जाने భూమి पाए, మీద నీ బిడ్డల సాక్షులుగా ఉండాలి. इस धरती पर आपके लोग गवाही बन के रहना, నీకు సాక్షులుగా ఉండాలి. आपकी गवाही बन के అది నీ रहना, చిత్తం నాయన. ये आपका इच्छा है प्रभु। యేసు ప్రభు పోతూ यीशु मसीह जाते ఆ वक्त 12 మంది శిష్యులు అంటాడు, वो 12 चेलों से कहा, సర్వలోకానికి వెళ్ళండి, आप सारे जगत में సర్వ जाइए, సృష్టి కలిసి సువార్త सारे जगत में जाके सुसमाचार ఓ बताइए। యేసు ప్రభు అందుకే అన్నాడు, यीशु मसीह ने कहा, మీరు గడి అయినా నా కోసం మెలుగుకుండి ప్రార్థించరా. मेरे लिए एक घड़ी जागते हुए प्रार्थना నా करो, శ్రమలు చూడండి, మీరు मेरे दुख को देखिए, నేను పాపుల కొరకు ఎంత శ్రమ పడుతున్నాను मैं पापियों के लिए क्या दुख सहता हूँ, మీరు వెళ్ళి చెప్పండి. आप जाके बताइए, మనం చెప్పవలసిన వారుగా हम ఉన్నాం. बताने वाले हैं, మనం పొందుకున్నటువంటి శాంతి ఇతరులకు हम ఇవ్వవలసిన जो शांति पाए हैं वो दूसरों तक पहुंचाए। నీ దాసుని ద్వారా మాటని కొద్ది మాటలు వేసి నామలు దీవించబడు. प्रभु आपके दास के द्वारा जो वचन बताए, यीशु के नाम से आशीर्वाद पाए, आमीन. आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन। हालेलुया, हालेलुया, हालेलुया. हालेलुया।